ఆ రోజు హాస్పిటల్లో ఒక్కసారిగా చిన్నారి ఏడుపు వినిపించింది. నాన్న గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. డాక్టర్ అమ్మాయి పుట్టింది అన్న వెంటనే అతని కళ్లల్లో ఆనంద కన్నీళ్లొచ్చాయి. మొదటిసారి ఆ చిన్న చేతిని పట్టుకున్నప్పుడు ఆమె వేళ్లు అతని వేలిని గట్టిగా పట్టుకున్నాయి. ఆ క్షణంలోనే అతను మెల్లగా నవ్వుతూ, ఇప్పటినుంచి నువ్వే నా ప్రపంచమమ్మా అన్నాడు. రోజులు గడిచాయి. చిన్న నవ్వులు ఇంటిని నింపేశాయి. రాత్రిళ్ళు ఆమె ఏడిస్తే నాన్న నిద్ర మర్చిపోయి ఒడిలో తీసుకుని నెమ్మదిగా ఊరడించేవాడు. మొదటి అడుగు వేస్తున్నప్పుడు ఆమె పడిపోతుందేమో అని అతని గుండె ఆగిపోయినట్టయ్యేది. కాని ఆమె నవ్వితే అతనికి ప్రపంచం మొత్తం దొరికినట్టే. చిన్న చిన్న క్షణాల్లోనే అతని జీవితం అర్థం మారిపోయింది. తన కలలన్నీ పక్కన పెట్టి ఆమె కోసం కొత్త కలలు కట్టడం మొదలుపెట్టాడు. ప్రతి ఉదయం నా అమ్మాయి సంతోషంగా ఉండాలి అన్న ఒక్క ఆలోచనతోనే బ్రతికేవాడు. ఆ చిన్నారి అతని కూతురు మాత్రమే కాదు, అతని జీవితం, అతని శ్వాస, అతని ప్రపంచమైపోయింది. ఫ్రెండ్స్, మరి అన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మోక్ష అనే చిన్న పాప ప్రతిరోజూ స్కూల్ నుంచి వచ్చాక నాన్న ఫోటో దగ్గర కూర్చునేది. నాన్న, నువ్వెప్పుడొస్తావ్ అని అడిగేది. ఆమె అమ్మ మాత్రం నిశ్శబ్దంగా చూసేది. ఎందుకంటే నాన్న ఇక లేరు. ఒకరోజు స్కూల్లో అందరూ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరూ తమ నాన్నలతో ఫోటోలు తీసుకుంటున్నారు. మోక్ష మాత్రం మూలలో ఒంటరిగా కూచుంది. పాపం. ఆమె టీచర్ అడిగింది, నీ నాన్నెక్కడా? మోక్ష నెమ్మదిగా నవ్వి, ఆయన కనిపించడు, కాని నాతోనే ఉంటాడు అంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి మోక్ష నిద్రపోతుండగా ఒక చిన్న గాలి తాకింది. ఆమె పక్కన ఉన్న నాన్న ఫోటో కింద ఒక చిన్న లేఖ పడింది. ఆమె లేచి చూసింది. చేతులు వణుకుతూ చదివింది, మోక్ష, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు. నీ ప్రతి నవ్వులో నేనున్నాను. లవ్ యూ కన్నా, డాడ్. మోక్ష కళ్లలో నీళ్లు, కాని హృదయం నిండిపోయింది. ఆమె ఆకాశం వైపు చూసి, నాన్నా, నేను స్ట్రాంగ్గా ఉంటా అంది. ప్రేమించేవాళ్లు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టరు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఒక ప్రశాంతమైన ఉదయం. చిన్న మోక్ష నిద్రలేచి హాల్కొచ్చేసరికి ఆమె అమ్మ సోఫాలో అలసిపోయి కూర్చునింది. రాత్రంతా పనిచేసి ఇంటి పనులు చూసుకుని చాలా టైరయింది. మోక్ష నిశ్శబ్దంగా ఆమెని గమనించింది. ఆమె కళ్లలో అలసట స్పష్టంగా కనిపించింది. కొద్దిసేపు ఆలోచించిన మోక్ష మెల్లగా కిచెన్ వైపు నడిచింది. చింత స్టూల్ను లాగి కౌంటర్ దగ్గర పెట్టుకుని మొదటిసారి వంట చేయాలని నిర్ణయించుకుంది. పిండి డబ్బా తెరిచేసరికి కాస్త పిండి నేలపై పడింది. కాని మోక్ష ఆగలేదు. తన చిన్న చేతులతో పిండి కలిపి చపాతీ చేయడానికి ప్రయత్నించింది. అది గుండ్రంగా కాకుండా వంకరగా వచ్చింది. కాని ఆమె ముఖంలో మాత్రం చిన్న నవ్వు ఉంది. అమ్మ కోసం అనే ఆలోచనతో ఆమె మళ్లీ మళ్లీ ట్రై చేసింది. స్టవ్ ఆన్ చేయడం కూడా కాస్త కష్టమైంది. కాని జాగ్రత్తగా ఒక చిన్న చపాతీ కాల్చింది. కొంచెం కాలిపోయినా ఆమెకు అది చాలా పెద్ద విజయంలా అనిపించింది. ఇంతలో హాల్లో కూర్చున్న అమ్మ కళ్లను మూసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటోంది. మోక్ష నిశ్శబ్దంగా ఒక చిన్న ప్లేట్లో చపాతీ పెట్టి పక్కన కాస్త కూర వేసి జాగ్రత్తగా నడుచుకుంటూ అమ్మ దగ్గరకొచ్చింది. ఆమె చిన్న చేతులు కాస్త కంపిస్తున్నాయి. కాని హృదయం మాత్రం ప్రేమతో నిండిపోయింది. అమ్మా అని మెల్లగా పిలిచింది. అమ్మ కళ్లను తెరిచి చూసింది. తన ముందున్న ప్లేట్ చూసి ఆశ్చర్యపోయింది. ఇదేంటి మోక్ష అని అడిగింది. మోక్ష చిన్నగా నవ్వుతూ, అమ్మా, నువ్వు రోజూ నాకు వండుతావు కదా, ఇవాళ నేను నీకు వండాను అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే అమ్మ కళ్లలో నీళ్లు చేరాయి. ఆ చిన్న చపాతీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కాదు, దానిలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది. వెంటనే మోక్షను దగ్గరకు తీసుకుని
గట్టిగా హగ్ చేసుకుంది. ఆ క్షణంలో ఇంటి అంతా ఒక వేడి ప్రేమతో నిండిపోయింది. చిన్న పని అయినా హృదయం నుంచి చేస్తే అది ఎంత పెద్ద ఆనందమిస్తుందో ఆ రోజు వాళ్ళిద్దరికీ తెలిసింది. ప్రేమతో చేసిన చిన్న పని జీవితాంతం గుర్తుండే ఆనందమిస్తుంది.